నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి సుమారు ఈ 12 సంవత్సరాలలో మరి గ్రేట్ హైదరాబాద్ నగరానికి ప్రతి సందర్భంలో కూడా మరి ఇక్కడ నగరంలో ఎన్నికలు పెట్టి మరి యొక్క పాలక మండలి ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందించినటువంటి యొక్క చరిత్ర ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసి స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే నగరాన్ని పాలించినటువంటి సందర్భాలు అనేకంగా చూశాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారు ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ ఎన్నికలని కాలయాపన చేయడానికి, పోస్ట్పోన్ చేయడానికి మరి యొక్క కొత్త నాటకాలకి తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. మరి యొక్క గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి మరి ఆ రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈరోజే లేటెస్ట్గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది పూర్తిగా ప్రజలకు అభిప్రాయానికి అభిష్టం మేరకు కాకుండా కేవలము తన ఒక రాజరిక పోగడలకు, తన నియంతృత్వ పోగడలకు నిదర్శనంగా దర్పణ పడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనకు జూబ్లీస్ ప్యాలెస్ లో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని మరి ప్రకటించి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు శాపంగా మారుతూ వస్తున్నది. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా హైదరాబాద్ నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నగరాన్ని 3 కార్పొరేషన్లు విభజించడం కూడా హైదరాబాద్ నగర ప్రజలకు శాపంగా మారబోతుందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది పూర్తిగా మరి ప్రజల యొక్క అంటే ఎవరు కోరలేదు. ఈరోజు ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉంటారు. కానీ ఇది ప్రజాపాలన కాదు, రాజరిక పాలనగా కనపడతా ఉన్నది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు సంప్రదించినారు, ఎవరు అభిప్రాయాలు తీసుకున్నారు? నిజంగానే ప్రజాపాలన అయితే ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా? ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా? ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా తన యొక్క నియంతృత్వంగా పోకడలకు పోతూ మరి ఈ రకంగా నిర్ణయాలు తీసుకుని రాజరికాన్ని మరి కల్పించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుందని చెప్పి ఈ యొక్క నిర్ణయమే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. పూర్తిగా రహస్యంగా ప్రతి అంశాన్ని కూడా రహస్యంగా ఉంచుతా ఉన్నారు. ఎందుకు ఈ రహస్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి శివారులో ఉన్న గ్రామాలని మున్సిపాలిటీలకు విలీనం చేసినారు. అదేవిధంగా మున్సిపల్ యొక్క టర్మ్ అయిపోగానే 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లని గ్రేట్ హైదరాబాద్ లో కలిపినారు ఎవరు అడగకుండా. ఇప్పుడు నిన్న మున్సిపాలిటీ గ్రేట్ హైదరాబాద్ యొక్క పాలక మండలి యొక్క సమయం అయిపోగానే, వారి యొక్క టర్మ్ అయిపోగానే ఈరోజు ఈ యొక్క పెద్ద కార్పొరేషన్ 3 భాగాలుగా విభజించడం కూడా పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ప్రజల నిర్ణయానికి ప్రజల యొక్క అభిష్టం మేరకు కాదు ఇది. కాబట్టి దీనికి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.